హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మా ఈ రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషి వాళ్ళతో నేను మిమ్మల్ని ఇలా ఎందుకు డివైడ్ చేశాను అని చెప్తారు. ఇంకా అందరూ స్టాండప్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంతలో బస్సు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీ అందరికీ మా కంపెనీలో టీఎస్టీ అంటే ట్రైనింగ్ స్టాఫ్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్లో కొంతమంది స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్ మీకు ఎక్కడ వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అని మీకు నేర్పిస్తారు అని అంటుంది బస్సు. ఇంకా ఒక అతను, థ్యాంక్ యూ మ్యామ్, మేము పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు ఈ సాఫ్ట్వేర్, ఈ సివిల్ ఇవేం తెలియదు మేడం. మేము డిగ్రీ చేసి ఏదో జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాము. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ మ్యామ్ అని అంటారు. ఇంతలో ఇంకో పర్సన్ ఉండి, అవును మ్యామ్, మాకు ఎందుకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీకు దానివల్ల ప్రాఫిట్ ఏంటి? ఇప్పుడు ఎవరు ప్రాఫిట్ లేనిదే ఏ హెల్ప్ చేయట్లేదు. మన చుట్టాలనే తీసుకోండి, ఏ ప్రాఫిట్ లేనిదే వాళ్ళు మన ఇంటి సైడ్ కూడా చూడరు అని అంటాడు. ఇంకా ఇంతలో హర్ష వచ్చి, మే కమింగ్ సార్ అని అంటాడు. రిషి, కమింగ్ హర్ష, మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇతనే. మాకు ఇలా చెయ్యాలి అని మాలో ఒక థాట్ తెచ్చింది తన మాటలే అని అంటాడు రిషి. ఇంక అందరూ హర్షతో థ్యాంక్ యూ సార్ అంటూ తనకి క్లాప్స్ కొడతారు. ఇంకా రిషి, మిస్టర్ హర్ష, వీఆర్ అపాయింటింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ గురు. నువ్వు గురు దగ్గర వర్క్ నేర్చుకో, తను నీకేం చేయాలి, ఎలా చేయాలి అని చూపిస్తాడు, చెప్తాడు కూడా అని అంటాడు. ఇంకా హర్ష ఏడుస్తూ థ్యాంక్ యూ సార్ అని రిషి కాళ్ళ మీద పడబోతుంటే రిషి ఇట్స్ ఓకే హర్ష అని చెప్పి హగ్ చేసుకుంటాడు. ఇంకా రిషి వశు, అందరూ మీ బాక్స్లో జాయిన్ అవ్వండి అని అంటారు. ఇంకా భవ్య, సివిల్ ఇంజనీరింగ్ అంటే సివి అని పెట్టుకుందాం. సో మీరు టుమారో రెడీగా ఉండండి, లగేజ్ సర్దుకొని బస్ వస్తుంది, మీరు అందరూ వైజాగ్కి వెళ్తారు. అక్కడ న్యూ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ చాలామంది ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకోండి. మంత్లీ మీ పేమెంట్ మీ అకౌంట్లో పడిపోతుంది, మీరు బాగా నేర్చుకోండి అని అంటుంది. ఇంకా మీరు ఎంఈ మెకానికల్ వాళ్ళు, మీరు ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ చేయట్లేదు, ఏఎస్ మోటార్స్లో మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, మీరు మార్నింగ్ వెళ్ళి జాయిన్ అవ్వండి అని అంటుంది. అండ్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్వి ఎలక్ట్రోలైట్స్లో మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, మీరు సివిల్ వాళ్ళతో బస్లో వైజాగ్కి వెళ్ళండి, అక్కడ గౌతమ్ సార్ ఉంటారు, ఆయన మీకు మీ స్టాఫ్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఓకేనా అని అంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పి అంటుంది. రిషి వసు భవ్యతో అపాయింట్మెంట్ ఇచ్చారా అందరికీ అని అడుగుతాడు. వసు హా సార్ అని అంటుంది. భవ్య కూడా హా సార్ ఇచ్చాను, వాళ్ళు ఈవినింగ్ బస్కి 50 మెంబర్స్ వైజాగ్కి వెళ్తారు అని అంటుంది. ఇంకా రిషి, వసు, భవ్య ఇంటికి వెళ్తారు. వసు చాలా టైర్డ్ అయిపోతుంది. రిషి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి వసుని చూస్తాడు. ఇంకా వసు సోఫాలోనే పడుకుండిపోతుంది. రిషి వెళ్ళి వసు హెడ్ని రిషి వల్లో పడుకోబెట్టుకొని హెయిర్ని తీస్తూ వసుని చూస్తూ ఉంటాడు. వసు నిద్రలో అత్తయ్య అంటూ రిషిని హక్ చేసుకుని పడుకుంటుంది. సౌందర్య గారు రిషి అంటూ వస్తుంటే రిషి సైలెంట్ అని అంటాడు. ఇంకా సౌందర్య గారు సైలెంట్గా పడుకుందా అని అంటాడు. ఇంకా రిషి అంటూ సైగ చేస్తాడు. ఇంకా సౌందర్య గారు డిన్నర్ అని అంటే రిషి నేను పెడతాను మీరు తేండి అని అంటాడు. ఇంకా రిషి వసు డిన్నర్ చేయవా అని అడుగుతాడు. వసు అని అంటుంది. రిషి సరే నువ్వు లేచి కూర్చో, నేను పెడతాను ఓకేనా అని అంటాడు. వసు కానీ నాకు నిద్ర వస్తుంది బావా అని అంటుంది. రిషి సరే ఆ పట్టు అని నోట్లో పెడతాడు. వసు కూడా నిద్రలోనే తింటూ ఉంటుంది. రిషి వసుకి అన్నం పెడుతుంటే సౌందర్య గారు వాళ్ళిద్దరిని చూసి కళ్ళల్లో హ్యాపీ టీయర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా రిషి వసు మూతి తుడుస్తూ ఇంకా వసుని సోఫాలో పడుకోబెడతాడు. ఇంకా రిషి, సౌందర్య గారు, ఆనందరావు గారు, భవ్య అందరు తింటారు. ఇంకా అందరు తినేసిన తర్వాత రిషి వసుని ఎత్తుకొని పైకి తీసుకెళ్తుంటే వసు నిద్రలో రిషికి కిస్ చేసి థ్యాంక్ యూ బావా అని అంటుంది. ఇంకా రిషి బెడ్పై పడుకోబెట్టి తను కూడా పడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు ఆర్వి ట్రైనింగ్స్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మూర్తి గారు గౌతమ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని గౌతమ్ ఎలక్ట్రికల్ వాళ్ళని ఆర్వి మోటార్స్లో జాయిన్ చేపిస్తారు. ఇంకా మూర్తి గారు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు 30 మెంబర్స్ ఉంటే
వాళ్ళకి కన్స్ట్రక్షన్ సైట్ చూపిస్తారు. వాళ్ళు వర్క్లో జాయిన్ అవుతారు. ఇంకా వసు రిషి ఆఫీస్కి వెళ్తారు. ఇంకా ఈవినింగ్ అయింది. వసు ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సౌందర్య గారు వచ్చి వసు పెడుతున్న క్యూట్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఏమైంది వసు అని అంటారు. వసు ఏం లేదు అత్తయ్య, బోర్ కొడుతుంది, ఎప్పుడు చూడు ఇల్లు ఆఫీస్, లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు అత్తయ్య అని అంటుంది. ఇంకా సౌందర్య గారు అవును అంటుంటే ఆనందరావు గారు వస్తూ డిన్నర్ చేసావా, నాకు ఫేవరెట్ ఏదైనా చేయవా అని అంటూ వస్తారు. ఇంకా సౌందర్య గారు వసు నీకు ఎంటర్టైన్మెంటే కదా కావాల్సింది, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని అంటారు. ఇంకా ఆనందరావు గారు డిన్నర్ చేసావా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సౌందర్య గారు మేము చేయడం లేదు అని అంటారు. ఆనందరావు గారు మరెవరు చేస్తారు అని అంటుంటే ఇంతలో రిషి వచ్చి ఏమైంది డాడ్ అని అంటారు. ఇంకా ఆనందరావు గారు చూడు రిషి వాళ్ళు డిన్నర్ చేయరంట అంటుంటే సౌందర్య గారు ఇప్పుడు డిన్నరే కాదు 2 days రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం అని అంటారు. ఇంకా ఆనందరావు గారు చూడు రిషి ఏమంటున్నారు అని అంటాడు. ఇంకా రిషి ఏమైంది మామ్ అని అడుగుతాడు. సౌందర్య గారు మాకు చెయ్యాలనిపించడం లేదు రిషి అని అంటారు. ఇంకా ఆనందరావు గారు రిషి ఒకేసారి ఎవరు చేయాలి అని అనుకుంటూ ఒకరి ఫేసెస్ ఒకరు చూసుకొని మేమా అని అంటారు. ఇంకా సౌందర్య గారు ఏ మీకు రాదా, మాకన్నా బాగా చేయలేమని భయపడుతున్నారా అని కావాలని రెచ్చగొడతారు. ఇంకా రిషి ఆనందరావు గారు మేము ఛాలెంజ్కి రెడీ అని అంటారు. ఇంకా బస్సు నవ్వుతూ ఉంటుంది. ఇంకా రిషి ఆనందరావు గారు కిచెన్లోకి వెళ్ళి యాఫ్రాన్స్ వేసుకొని బయటికి వచ్చి పెన్ పేపర్ తీసుకొని ఆర్డర్ మేడం అని అంటారు. సౌందర్య గారు చెప్తాను రాసుకోండి, నా కోడలికి నీకు ఇష్టమైంది ఏంటి వసు అని అంటుంటే వసు నాకు ఒక చిల్లీ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ అని అంటుంది. ఆనందరావు గారు మాకు అని అంటుంటే రిషి కూల్ డాడ్ అంటూ మీకు సౌందర్య మేడం అని అంటాడు. రిషి నాకు మిక్స్డ్ ఫుడ్ సలాడ్ విత్ స్వీట్ పాన్ అంటారు సౌందర్య గారు. రిషి ఆనందరావు గారు కిచెన్లోకి వెళ్తారు. ఆనందరావు గారు మనకి చేయడం రాదు కదా నాన్న అని అంటారు. రిషి కూల్ డాడ్, ఫస్ట్ ఫ్రిడ్జ్లో చికెన్ ఉంటుంది, దాన్ని వాష్ చేసి దాంట్లో సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మిర్చి పౌడర్ వేసి కలిపేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయని చెప్తాను, అలాగే మిర్చీస్ని అలాగే ఆనియన్స్ని టమాటాస్ని కట్ చేయండి అని అంటాడు. ఆంధ్రావు గారు నీకు వచ్చానా అన్నా అని అడుగుతారు. రిషి ట్రై చేద్దాం డాడ్, మనకి యూట్యూబ్ ఉంది కదా అని అంటాడు. ఇంకా రిషి మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క వసు సౌందర్య గారు లైట్గా కిచెన్లో నుంచి స్మెల్ వస్తుంటే సౌందర్య గారు వసుతో అని అంటూ ఉంటారు. ఇంకో పక్క ఆనందరావు గారు రిషి అన్నీ ఓకే, స్వీట్ పాన్ ఎలా అని అంటారు. రిషి అందుకే డాడ్ ఆర్డర్ చేశాను, మీరు వెళ్ళి బయట నించోండి, ఆర్డర్ వస్తే తీసుకొని లోపలికి వాళ్ళకి తెలియకుండా తీసుకురండి అని అంటాడు. ఆనందరావు గారు ఓకే రిషి అని బయట నుంచి చూసి వాళ్ళు ఉన్నారే అని అనుకొని ఐడియా అంటూ ఫోన్ మాట్లాడుతున్నట్టు బయటికి వెళ్తారు. ఇంకా వసు నేను ఇప్పుడే వస్తా అత్తయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిద్ది. ఇంకా బస్సు రిషిని చూస్తూ వెనక నుంచి హక్ చేసుకొని ఏంటి హస్బెండ్ గారు అయిందా అని అడిగిద్ది. రిషి వైఫ్ గారు లాస్ట్ గార్నిష్ ఒకటే బ్యాలెన్స్, ఇప్పుడు ఓకే అంటూ వసు హ్యాండ్ మీద కిస్ చేస్తాడు. వసు సరే నేను వెళ్తాను, అత్తయ్య ఒకరే ఉన్నారు అంటూ వెళ్తుంటే రిషి వసు హ్యాండ్ పట్టుకొని దగ్గరకు లాగుతాడు. ఇంతలో ఆనందరావు గారు వస్తారు. వసు రిషిని చూసి అంటూ ఇదిగో రిషి అని అంటారు. ఇంకా రిషి వసు దూరంగా జరిగి రండి డాడ్ అని అంటారు. ఇంకా వసు వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత రిషి ఆనందరావు గారు అన్నీ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తారు. ఇంకా నలుగురు వచ్చి కూర్చొని తింటారు. సౌందర్య గారు తింటూ సూపర్గా ఉంది, బాగా చేశారు, అయితే డైలీ మీరే చేయొచ్చు అని అంటారు. ఇంకా వసు నవ్వుతూ ఉంటుంది. ఇంకా రిషి మామ్ అని అంటారు. ఇంకా రిషి వసుకి చిల్లీ చికెన్ వడ్డిస్తూ ఉంటాడు. వసు తింటూ సౌందర్య గారిని ఆనందరావు గారిని చూసి రిషి హ్యాండ్ పట్టుకొని టేబుల్ కింద పెట్టి ఒకరి హ్యాండ్ని ఇంకో హ్యాండ్తో ఫోన్ చేస్తుంది వసు. ఇంకా రిషి వసుని చూసి నవ్వుతూ తింటాడు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అందరూ సోఫాలో కూర్చొని మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తింటూ టీవీ చూస్తారు. ఇంకా రిషి వసు గుడ్ నైట్ అని రూమ్లోకి వెళ్తుంటే సౌందర్య గారు వసు స్వీట్ పాన్ అంటూ ఇస్తారు. ఇంకా వాళ్ళు రూమ్లోకి వెళ్తారు. ఇంకా వసు హ్యాండ్స్కి స్వీట్ పాన్ పెట్టి రిషికి పెడుతుంది. రిషి కూడా వసుకి పెడుతూ ఉంటాడు.
ఇంకా ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని తినిపించుకుంటూ ఉంటారు. ఇంకా రిషి నేను చాలా కష్టపడి డిన్నర్ చేస్తే ఒక్క స్వీట్ కూడా ఇవ్వట్లేదు కొందరు అని అంటుంటే, వసు స్వీట్ పని చూపించి ఇదిగో అని పెడుతుంటే రిషి అలా కాదు అని రిషి నోట్లో పెట్టుకొని సైగ చేస్తాడు. ఇంకా వసు సిగ్గుపడుతూ దాన్ని బైట్ చేసి తింటూ అలాగే కిస్ చేసుకుంటారు. కొంచెంసేపు తర్వాత వసు రిషిని హగ్ చేసుకొని ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలిరా అని అంటుంది. రిషి వసుని హగ్ చేసుకొని హెడ్పై కిస్ చేస్తాడు. ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ కొంచెంసేపు తర్వాత పడుకుంటారు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మా ఈ రెండు మనసుల గుండె చప్పుడు విత్ రిషి ద్వారా ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.